ఈరోజు టాపిక్ ఏంటంటే స్పీచ్. అర్థమైందిగా? లెట్ us go for స్పీచ్. రైట్. సో మరి ఈ స్పీచ్ను డైరెక్ట్ స్పీచ్ ఇచ్చి ఇండైరెక్ట్ స్పీచ్ అడుగుతాడు. సో దానికంటే ముందు అసలు స్పీచ్ అంటే ఏంటి, అసలు ఇది ఎన్ని రకాలు అనేది లెట్ us see this one. స్పీచ్ అంటే ఏంటంటే వర్డ్స్ స్పోకెన్ బై ఎ పర్సన్. వర్డ్స్ స్పోకెన్ బై ఎ పర్సన్ ఈజ్ కాల్డ్ స్పీచ్. ఐఎమ్ రైటింగ్ హియర్ వర్డ్స్ spoken by a person. Words spoken by a person is called what, sir? Is called speech. మనిషి మాట్లాడే పదాలని స్పీచ్ అంటారు. ఈ స్పీచ్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్ అంటారు. ఈ స్పీచ్ రెండు రకాలుగా క్లాసిఫైడ్ అయిపోయింది సార్. ద ఫస్ట్ వన్ ఇస్ direct speech, or the first is direct speech, and the second one is indirect speech. The first one is direct speech, the second is indirect speech. So right, so let us say this one. మరి డైరెక్ట్ స్పీచ్ ఏం చెప్తుంది, ఇండైరెక్ట్ స్పీచ్ ఏం చెప్తుంది సార్ అంటే, ఐ టెల్ యూ దిస్, ఇది సింగిల్గా రాయాలా. ఇండైరెక్ట్ స్పీచ్. గాట్ ఇట్? యాక్చువల్గా అది బేసిక్గా దీన్ని డైరెక్ట్ అని అనకూడదు, ఏమనాలి సార్ అంటే డిరెక్ట్ అనాలి. వాట్ ఇస్ దిస్? డిరెక్ట్. ద వన్ హూ ఈస్ డిరెక్టింగ్ ఈస్ కాల్డ్ డైరెక్టర్ అంటారు. సో అంతేగాని మనం డైరెక్ట్ చిన్నప్పటి నుండి మనకు డైరెక్టర్ అని వచ్చేసింది. దిస్ ఇస్ నాట్ అబౌట్ ద డైరెక్టర్, ఇట్స్ వాట్ సార్? డైరెక్టర్. ద వన్ హూ ఈస్ డైరెక్టింగ్ ఈస్ కాల్డ్ డైరెక్టర్ అన్నారు. దీన్ని డైరెక్ట్ స్పీచ్, దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్ అన్నారు. బట్ మనకు అలా అలవాటు కాలేదు, డైరెక్ట్ అయింది కాబట్టి దిస్ ఆర్ డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్. అసలు డైరెక్ట్ స్పీచ్ ఏం చెప్తుంది, ఇండైరెక్ట్ స్పీచ్ ఏం చెప్తారంటే, ద స్పీకర్స్ యాక్చువల్ వర్డ్స్ ఆర్ సెడ్ టు బి డైరెక్ట్ స్పీచ్ అంటారు. ద స్పీకర్స్ యాక్చువల్ వర్డ్స్ ఆర్ సెడ్ టు బి డైరెక్ట్ స్పీచ్ అంటారు. స్పీకర్ మాట్లాడిన మాటలు కరెక్ట్ మాటలు డైరెక్ట్ స్పీచ్ అని, అవే మాటల్ని మన మాటలుగా చేసుకొని వేరే థర్డ్ పర్సన్కి చెబితే వితౌట్ చేంజ్ ద మీనింగ్ చేంజ్ కాకుండా అవే మాటల్ని, ఫస్ట్ పర్సన్ మాట్లాడిన మాటల్ని నేను వేరే వ్యక్తికి మీనింగ్ చేంజ్ కాకుండా నా స్టైల్లో నేను చెప్తే దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్ అంటారు. కాబట్టి ఎలా ఉంటుంది సార్ అంటే, సీ దిస్. రవి సెట్ I'm a handsome boy. I'm handsome అన్నాడు. రవి చెప్పాడు నేను హ్యాండ్సమ్ అని. రవి చెప్పాడు నేను హ్యాండ్సమ్ అని. రవి చెప్పినాడు ఏమని? నేను హ్యాండ్సమ్ అని. నేను హ్యాండ్సమ్ ఇస్ ద డైరెక్ట్ స్పీచ్. అలా కాకుండా రవి చెప్పినాడు వాడు పెద్ద హ్యాండ్సమ్ అని చెప్పినాడు అని నేను చెప్తాను చూడు, అది ఇండైరెక్ట్ స్పీచ్. ఐ రిపీట్ ఇట్. రవి చెప్పాడు నేను హ్యాండ్సమ్ ఇస్ ద డైరెక్ట్ స్పీచ్. అలా కాకుండా రవి చెప్పాడు ఆడు పెద్ద హ్యాండ్సమ్ అని రవి చెప్పాడు అని నేను చెప్పినాను అనుకో, అది ఇండైరెక్ట్ స్పీచ్ అంటారు. ద స్పీకర్స్ యాక్చువల్ వర్డ్స్ ఆర్ సెడ్ టు బి డైరెక్ట్ స్పీచ్. ఇఫ్ ఐ ఎక్స్ప్రెస్ ద సేమ్ వర్డ్స్ విత్ విత్ థర్డ్ పర్సన్ అండ్ వితౌట్ చేంజ్ ద మీనింగ్ ఆఫ్ దట్ కుడ్ బి దట్ ఇండైరెక్ట్ స్పీచ్. వాడు చెప్పిన మాటల్ని నా స్టైల్లో నా మాటలుగా చేసేసుకొని కన్వర్ట్ చేసేసుకొని మీనింగ్ చేంజ్ కాకుండా చెప్పడాన్ని దట్ ఈస్ డైరెక్ట్ నథింగ్ బట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఉంటారు. సో డైరెక్ట్ స్పీచ్ అంటే యాక్చువల్ వర్డ్స్, ఇండైరెక్ట్ స్పీచ్ అంటే అవే మాటలు కొంచెం మన స్టైల్లో చెప్పుకోవడం ఇండైరెక్ట్ స్పీచ్ అంటారు. మరి ఒక సెంటెన్స్ని డైరెక్ట్ స్పీచ్ నుండి ఇండైరెక్ట్ స్పీచ్లోకి, ఐ రిపీట్ ఇట్, ఇఫ్ ఐ వాంట్ టు ట్రాన్స్లేట్ వన్ సెంటెన్స్ ఫ్రమ్ డైరెక్ట్ స్పీచ్ టు ఇండైరెక్ట్ స్పీచ్, ఒక సెంటెన్స్ను డైరెక్ట్ స్పీచ్ నుండి ఇండైరెక్ట్ స్పీచ్లోకి చేంజ్ చేసేటప్పుడు మనం ఫాలో కావాల్సింది, మనం పాటించాల్సింది రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి, అసలు వాట్ ఈస్ ద ప్రొసీజర్ దట్ వీ ఫాలో అనేది. షాల్ వి స్టార్ట్? లెట్ us స్టార్ట్. రైట్. సో ఇప్పుడు ఒక చిన్న సెంటెన్స్ రాస్తాను, దాన్ని డైరెక్ట్ స్పీచ్లో ఇండైరెక్ట్ స్పీచ్లోకి చేంజ్ చేసేటప్పుడు మనం ఏం చేయాలో అర్థమవుతుంది. చూద్దామా? లెట్ us this. He says to me, I am going now. This is the statement, right? He says to me, I am going now అన్నాడు. అతను చెప్తాడు నేను వెళ్తున్నాను అని. దిస్ ఇస్ ద స్టేట్మెంట్. ఇది డిఎస్ అంటే డైరెక్ట్ స్పీచ్. ఇప్పుడు జస్ట్ ఐ వాంట్ టు రైట్ దిస్ వన్ ఇస్ ఇండైరెక్ట్ స్పీచ్. దీన్ని ఇప్పుడు ఇండైరెక్ట్ స్పీచ్లోకి రాయాలి. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ను నేను డైరెక్ట్ స్పీచ్లో ఉంటే ఇండైరెక్ట్లోకి చేంజ్ చేసేటంటే ముందుగా మరి ఏం చేయాల్సి అంటే, ఐ టెల్ యూ దిస్. దీన్ని నేను ఐ సపరేట్ దిస్ సెంటెన్స్ ఇంటూ 2 పార్ట్స్. 2 పార్ట్లుగా డివైడ్ చేసుకుంటాను. దాని ఇక్కడ చెప్పేవాడు, ఇక్కడ చెప్పిన మాటలు. దిస్ ఇస్ మరి వాట్ డు వి కాల్ దిస్ పార్ట్స్ అండ్ వాట్ డు వి కాల్ దిస్ పార్ట్. ఈ పార్ట్ని ఏమంటాం సార్, మరి ఆ పార్ట్ని ఏమంటాం సార్ అంటే, ఐ నో దట్ వన్ దిస్ ఇస్ అ రిపోర్టింగ్ పార్ట్ అంటాం. ఏమంటాం సార్ దీన్ని? రిపోర్టింగ్ పార్ట్ అంట నేను. వాట్ డు వి కాల్ దిస్ వన్ సార్ అంటే, దిస్ ఇస్ అ రిపోర్టింగ్ పార్ట్. గాట్ ఇట్? దీన్ని రిపోర్టింగ్ పార్ట్ అని,
దెన్ దిస్ స్టేట్మెంట్, ఈ ఇన్వర్టెడ్ కామర్స్లో ఉన్నదాన్ని ఏమంటారు సార్ అంటే దిస్ ఈజ్ అ రిపోర్టెడ్ పార్ట్ అంటారు. ఐ రిపీట్ ఇట్. దెన్ ఈ స్టేట్మెంట్ నేను రెండిటిగా సపరేట్ చేసుకున్నాను. దేనిగా సపరేట్ చేసుకున్నాను? రెండిటిగా సపరేట్ చేసుకున్నాక రైట్, చేసుకున్నాక ఏమైంది సార్ అంటే దిస్ ఇస్ పార్ట్ ఇస్, ఈ పార్ట్స్ని రిపోర్టింగ్ పార్ట్ అన్నాను, ఈ పార్ట్ని రిపోర్టెడ్ పార్ట్ అన్నాను. బాగా వినాలా, ఇది ఒక్కటి కొంచెం బాగా అర్థమైతే మిగతాదంతా కూడా చాలా ఈజీగా ఉంటుంది. రైట్, సో దిస్ ఇస్ అ రిపోర్టింగ్ పార్ట్ అండ్ దిస్ ఇస్ అ రిపోర్టెడ్ పార్ట్. ఓకే, దీంట్లో నాకేం కావాలి సార్ అంటే ఐఎమ్ అండర్లైనింగ్ దిస్ సేస్, ఇది కావాలి నాకు. ఐ వాంట్ దిస్ సేస్. సేస్ అనేది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే POS అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఇది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే వి నో దిస్ వన్, వెబ్ 1, వెబ్ 2, వెబ్ 3, సే, సెట్ అండ్ సెట్, లేకపోతే సేస్. సో సే అనవచ్చు లేకపోతే సేస్ అనవచ్చు. ఐ రిపీట్ ఇట్, వెబ్ 1 సే లేదా సేస్, సెట్ అండ్ సెట్. గాట్ ఇట్? సో దిస్, ఇది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే వర్బ్ అనేది. ఏంటమ్మా ఇది? వర్బ్. రిపోర్టింగ్ పార్ట్లో ఉన్న వర్బ్ రిపోర్టింగ్ వర్బ్ అనొచ్చా? అద్భుతంగా అనొచ్చు. దిస్ ఈజ్ అ రిపోర్టింగ్ వర్బ్. సేస్ అనేది ఏంటి సార్ అంటే రిపోర్టింగ్ వర్బ్. ఐ వాంట్ టు ఫోకస్ ఆన్ దట్ దిస్ వన్. నేను ఫోకస్ చేయాల్సింది, మనం ఫోకస్ చేయాల్సింది ఇది. మళ్ళీ చెప్తున్నాను, ఈ పార్ట్ని రిపోర్టింగ్ పార్ట్ అని, ఈ పార్ట్ని రిపోర్టెడ్ పార్ట్ అని అంటాం. ఓకేనా? అంతవరకు ఓకే. సో నాకు కావాల్సింది ఏంటి సార్ అంటే ఐ వాంట్ టు ఫోకస్ ఆన్ దిస్, ఈ సేస్. ఈ సేస్ ఏంటి? వర్బ్ అంట. ఈ వర్బ్ ఏ వర్బ్ సార్ అంటే రిపోర్టింగ్ వర్బ్ అంట. ఏ వర్బ్ సార్? రిపోర్టింగ్ వర్బ్. నా మేకింగ్ రూల్. ఇప్పుడు నేను రూల్ మేక్ చేస్తున్నాను. ఏంటి సార్ అంటే ఇఫ్ ద రిపోర్టింగ్ వర్బ్ ఈజ్ ఇన్ ప్రెజెంట్ టెన్స్. ప్రెజెంట్ టెన్స్ అంటే ఏంటి? వర్బ్ 1. ఓకేనా? ఇఫ్ ద రిపోర్టింగ్ వర్బ్ ఈజ్, నా మేకింగ్ రూల్, లిసన్ టు బి కేర్ఫుల్ ఇన్ దిస్. ఈ రిపోర్టింగ్ వర్బ్ ప్రెజెంట్లో ఉంటే, ఇఫ్ ద రిపోర్టింగ్ వర్బ్ ఈజ్ ఇన్ ప్రెజెంట్ టెన్స్, then the tense of the reported part doesn't change అంటాడు. I repeat it, if the reporting verb is in present tense, ఈ రిపోర్టింగ్ వర్బ్ ప్రెజెంట్లో ఉంటే, ప్రెజెంట్లో అంటే ఏంటమ్మా? ఇది ప్రెజెంట్లో ఉంటే, సే కానీ సేస్ కానీ నువ్వు ఉంటే, ఉంటే ఏం చేయాలి సార్? ఇఫ్ ద రిపోర్టింగ్ వర్బ్ ఈజ్ ఇన్ ప్రెజెంట్ టెన్స్, దెన్ ద టెన్స్ ఆఫ్ ద రిపోర్టెడ్ పార్ట్, ఈ రిపోర్టెడ్ పార్ట్ యొక్క టెన్స్ ఇండైరెక్ట్ స్పీచ్లోకి మారదు, అదే టెన్స్ దిగేస్తుంది. మీన్స్ ఇక్కడ ప్రెజెంట్ కంటిన్యూస్ ఉంటే ఇక్కడ కూడా ప్రెజెంట్ కంటిన్యూసే రావాలి. లేదు ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ ఉంటే ఇక్కడ కూడా సింపుల్, ఇక్కడ అంటే ఏంటి? ఇండైరెక్ట్ స్పీచ్లో ఇక్కడ కూడా సింపుల్ ప్రెజెంటే రావాలి. లేదు ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ ఉంటే ఇక్కడ కూడా పాస్ట్ పర్ఫెక్టే రావాలి. లేదు ఇక్కడ సింపుల్ ఫ్యూచర్ ఉంటే ఇక్కడ కూడా సింపుల్ ఫ్యూచరే ఉండాలి. ఎందుకు? బికాస్ ద రూల్ ఈస్ the reporting verb is in present tense. Got my point? I repeat it. If the reporting verb is in present tense, then the tense of the reported part doesn't change అంట. ఓకేనా? ఎందుకు సార్ అంటే బికాస్ రిపోర్టింగ్ వర్బ్ ఇస్ ఇన్ ప్రెజెంట్ టెన్స్ అంట. ఇది ప్రెజెంట్లో ఉన్నప్పుడు ఇది చేంజ్ కాకూడదు. ఇక్కడ ఏ టెన్స్ ఉంటే అదే టెన్స్కి రావాలి. గాట్ ఇట్? ఓకే, దట్స్ ద ఫస్ట్ రూల్. అదేంటి సార్? ఫస్ట్ రూల్ అది. మరి రెండో రూల్ ఏంటి అంటే అంటే ఇప్పుడు చూడండి, దీన్ని చేంజ్ చేద్దామా? చూడండి, హీ సేస్ టు ఏమవుతుంది అంటే టెల్స్ అవుతుంది. ఎందుకు అవుతుందో నేను చెప్తాను మీకు, డోంట్ వరీ. హీ టెల్స్ మీ, ఇక్కడ దట్ రావాలి. ఎందుకు రావాలో అది కూడా చెప్తా. హీ టెల్స్ మీ దట్, ఆయన చెప్పినాడు ఏమని? ఐ అన్నాడు. ఐ అంటే హీ అవుతుంది. హీ ఈజ్ గోయింగ్ నౌ బికమ్స్ దెన్ అవుతుంది. ఎందుకు సార్ అంటే డైరెక్ట్ స్పీచ్లో ఉన్న నవ్వు ఇండైరెక్ట్ స్పీచ్లో దెన్ అవుతుంది. ఇన్వర్టెడ్ కామాస్ రిమూవ్ అయిపోతాయి, ప్యారలల్ స్టేట్మెంట్ వస్తుంది. ఇది స్టేట్మెంట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఐఆమ్ గోయింగ్ నౌ అనేది ప్రెజెంట్ కంటిన్యూస్. అవునా? ఎగ్జాక్ట్లీ. హీ ఈజ్ గోయింగ్ ఆల్సో ప్రెజెంట్ కంటిన్యూస్. ఎగ్జాక్ట్లీ దిస్. ఇక్కడ ప్రెజెంట్ కంటిన్యూసే ఉంది, ఇక్కడ కూడా ప్రెజెంట్ కంటిన్యూసే ఉంది. దట్ ఈస్ ద రూల్. మళ్ళీ చెప్తున్న రూల్, దిస్ పార్ట్ అంటే డైరెక్ట్ స్పీచ్లో ఇది రాసుకున్నాము. ఓకే, అంతవరకు ఓకే. దీన్ని నేను 2 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నా. ఈ పార్ట్ని రిపోర్టింగ్ పార్ట్ అని, ఈ పార్ట్ని రిపోర్టెడ్ పార్ట్ అని అంటాం. ఓకేనా? దిస్ రిపోర్టింగ్ పార్ట్లో నేను ఫోకస్ చేసింది ఏంటి సార్ అంటే వర్బ్ని ఫోకస్ చేసినాను. రిపోర్టింగ్ పార్ట్లో వర్బ్ ఉంది కాబట్టి దాన్ని నేను ఏం పలికాను? రిపోర్టింగ్ వర్బ్ అని పలికా. ఏమని పలికా సార్? రిపోర్టింగ్ వర్బ్ అని పలికా. ఇప్పుడు మేక్ చేస్తున్నాడు సార్ రిపోర్టింగ్ వర్బ్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటే, ఇదంతా ఎందుకు చెప్తున్నాను సార్ అంటే ఒక సెంటెన్స్ను డైరెక్ట్ స్పీచ్ నుండి ఇండైరెక్ట్ స్పీచ్లో చేంజ్ చేయాలంటే కొన్ని రూల్స్ ఫాలో కావాలి.
ఇది రూల్, ఇది మెయిన్ ఆస్పెక్ట్, ఇది వెరీ ఇంపార్టెంట్ రూల్. సో అందుకు నేను చెప్తున్నాను, లిసన్ టు మీ కేర్ఫుల్లీ దిస్ బై దిస్. ఇఫ్ ద రిపోర్టింగ్ ఏదేమా ఇది ఈ పార్ట్ని ఏమంటాము, రిపోర్టింగ్ పార్ట్ అంటాం. దీని వర్బ్ని ఏమంటాము, రిపోర్టింగ్ వర్బ్ అంటాం. సో ఈ పార్ట్లో ఉంది కాబట్టి రిపోర్టింగ్ వర్బ్ అంటాం. ఇక్కడ రూల్ ఏంటంటే ఇఫ్ ద రిపోర్టింగ్ వర్బ్ ఈజ్ ఇన్ ప్రెజెంట్ టెన్స్, రైట్, ఇఫ్ ద రిపోర్టింగ్ వర్బ్ ఈజ్ ఇన్ ప్రెజెంట్ టెన్స్, then the tense of the reported part doesn't change. Hello? If the reporting verb is in present tense, then the tense of the reported part doesn't change. Doesn't change కాదు సార్. ఎందుకు సార్ అంటే ఇది ప్రజెంట్లో ఉంది, అది అక్కడ ఏముంటే అక్కడ ఇది కూడా అది ఇండైరెక్ట్లో కూడా అదే రావాలి. ఇక్కడ ప్రజెంట్ కంటిన్యూస్ ఉంది, ఇక్కడ కూడా వచ్చిందిలే కొట్టమండి. ఇక్కడ సింపుల్ ఇక్కడ కూడా వస్తుంది, ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ కూడా వస్తుంది, ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ కూడా వస్తుంది, ఇక్కడ సింపుల్ ఇక్కడ వస్తుంది, ఏముంటే వస్తుంది, ఇక్కడ ఏముంటే అదే వస్తుంది. ఎందుకు? బికాస్ ద రూల్ ఈస్ రిపోర్టింగ్ వర్బ్. దట్స్ ఓకే, గో ఫర్ దట్. కెన్ వి గో విత్ సెకండ్ రూల్? రెండో రూల్కి వెళ్దామా? లెట్ us go it. అట్లా కాకుండా he will say I have done my job. I have done my job. ఇది స్టేట్మెంట్. మళ్ళీ చెప్తున్నాను, ఇది డైరెక్ట్ స్పీచ్. He will say is a one part and I have done is one part. ఓకేనా? దిస్ he will say one part, I have done one more part. ఓకే, దిస్ వన్. ఈ పార్ట్ని ఏమంటున్నాము? రిపోర్టింగ్ వర్బ్ అంటున్నాం. ఏమంటున్నాం సార్? రిపోర్టింగ్ వర్బ్ అంటున్నాం. మరి ఈ పార్ట్ని ఏమంటాము? రిపోర్టెడ్ పార్ట్ అంటాము, దీన్ని రిపోర్టెడ్ స్పీచ్ అంటాం. ఓకేనా? దీన్ని రిపోర్టెడ్ స్పీచ్ లేదా రిపోర్టెడ్ పార్ట్. ఓకేనా? రిపోర్టెడ్ పార్ట్. ఇది రిపోర్టింగ్ పార్ట్, ఇది రిపోర్టెడ్ పార్ట్. ఎనీ డౌట్స్? నో డౌట్స్. మనం ఫోకస్ చేయాల్సింది ఏంటి? పైన ఏం ఫోకస్ చేసాం? రిపోర్టింగ్ వర్బ్ ఫోకస్ చేసాం. ఇక్కడ కూడా నేను ఫోకస్ చేస్తా ఏంటి మీద? రిపోర్టింగ్ వర్బ్ మీద. ఏంటి? విల్ సే. వాట్ ఇస్ దస్? విల్ సే. మళ్ళీ చెప్తున్నా, ఇది ప్రజెంట్లో ఉంది, ఇది కూడా ఇది ప్రజెంట్లో ఉన్నప్పుడు ఇక్కడ ఏది ఉంటే అక్కడ కూడా అదే రావాలి. అంటే ఏంటి? డైరెక్ట్ స్పీచ్లో ఏముంటే ఇండైరెక్ట్లో కూడా అదే రావాలి. డజంట్ చేంజ్ అన్నాం. ఇక్కడ ఇది ప్రజెంట్లో ఉంది, అది అయిపోయింది. ఇక్కడ చూడండి, ఇది ఫ్యూచర్లో ఉంది. విల్ సే అంటే దేంట్లో ఉంది? ఫ్యూచర్లో ఉంది. ఎస్, ఇఫ్ నా మేకింగ్ రూల్ దిస్. Sir, if the reporting verb is in future tense, I repeat it, if the reporting verb is in future tense, reporting verb future tense లో ఉంటే ఏం సార్? మళ్ళీ చేంజ్ కాదు, సేమ్ అదే వస్తుంది. ఏదొస్తుంది? డైరెక్ట్ స్పీచ్లో ఏ టెన్స్ ఉంటే ఇక్కడ కూడా అదే టెన్స్ వస్తుంది. హలో, సెంటెన్స్ కాదు, టెన్స్. సెంటెన్స్ వేరు, టెన్స్ వేరు. సెంటెన్స్ అంటే ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ గివ్స్ ఎ ఫుల్ మీనింగ్. టెన్స్ అంటే ఇట్ హ్యాస్ సమ్ పర్టికులర్ డీటెయిల్స్ అబౌట్ ఇట్, లేదా పర్టికులర్ పారామీటర్స్ ఆర్ దే. సెంటెన్స్కి టెన్స్కి చాలా తేడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇదే సెంటెన్స్ అని రాకూడదు, ఏంది? ఇక్కడ టెన్స్ రావచ్చు. సో మేకింగ్ నోటీస్, ఇఫ్ ద రిపోర్టింగ్ వర్బ్ ఈజ్ ఇన్ ఫ్యూచర్ టెన్స్, then the tense of the reported part doesn't change again. ప్రజెంట్లో ఉన్న చేంజ్ కాలే, ఫ్యూచర్లో ఉన్న కూడా చేంజ్ కాలేదు. He will say that I have done my job. This is the statement. ఎందుకు సార్? ఫ్యూచర్లో ఉంది. ఫ్యూచర్లో ఉంటే ఏం చేయాలా? ఇక్కడ ఏ టెన్స్ ఇది? I have done the present perfect. What is this, my dears? Present perfect. ఇక్కడ కూడా ప్రెజెంట్ పర్ఫెక్టే రావాలి. ఎక్కడ? ఇండైరెక్ట్ స్పీచ్లో. ఎందుకు? సింపుల్ ప్రజెంట్లో ఇదే వచ్చింది, సింపుల్ ఫ్యూచర్లో కూడా అదే రావాలి. అంతే. నా బాధ ఏంది సార్ అంటే ఒకటే బాధ. దీన్ని రిపోర్టింగ్ పార్ట్ అని, దాన్ని రిపోర్టెడ్ పార్ట్ అని అంతే. ఓకేనా? దీన్ని రిపోర్టింగ్ వర్బ్ అంటున్నా. ఏంటమ్మా ఇది? వర్బ్. ఎట్లా అంటున్నా? ఇది రిపోర్టింగ్ పార్ట్లో ఉంది కాబట్టి వర్బ్ అంటున్నా. ఇది ఏ టెన్స్ అంటున్నా నేను? ప్రెజెంట్ టెన్స్ అంటున్నా. ఎట్లా చెప్తావు సార్ అట్లా అంటే? ఇది వీడు ఉంది చూడు, సేస్, సెడ్. ఓకేనా? ఇది ప్రజెంట్ ఉంది. ఇది ప్రజెంట్లో ఉన్నప్పుడు ఇక్కడ చేంజ్ కాకూడదు. అంటే ఇక్కడ ఏ టెన్స్ ఉంటే అదే టెన్స్ రావాలా, అంతే. ఫ్యూచర్లో ఉంది, సేమ్. ఇక్కడ ఏ టెన్స్ ఉంటే అదే టెన్స్ రావాలా, అవునా? ఏం రావు, ఇంక మిగతా చేంజ్ కావద్దు. ఇక్కడ సింపుల్ ప్రజెంట్ ఉంటే సింపుల్ ప్రజెంటే రావాలి. ఇండైరెక్ట్ స్పీచ్లో కూడా సింపుల్ పాస్ట్ ఉందనుకో, డైరెక్ట్ స్పీచ్లో, ఇండైరెక్ట్ స్పీచ్ కూడా సింపుల్ పాస్టే రావాలి. లేదు ఇక్కడ ప్రజెంట్ కంటిన్యూస్, ఇక్కడ కూడా ప్రజెంట్ కంటిన్యూస్, ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్, ఇక్కడ కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్, ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్, ఇక్కడ కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, అంతే.
ఎందుకు సార్ అంటే ప్రజెంట్లో ఉన్నప్పుడు ఫ్యూచర్లో ఉన్నప్పుడు చేంజ్ కాకూడదు. ఓకేనా, ఎండ్స్ ఓకేనా, ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఇంకా మూడోది ఉంటుంది సార్. మరి చూద్దామా మూడోది ఏంటో? లెట్ us see this. రిపోర్టింగ్ వర్బ్ కనుక ప్రెజెంట్లో ఉంటే అంటే ఎట్లమ్మా, ఇదిగో రిపోర్టింగ్ వర్బ్ ప్రెజెంట్లో ఉంటే అంటే V1 అయితే, అంటే ఇక్కడ ఈ ప్లేస్లో సే కానీ సేస్ కానీ అని వస్తే ఈ రిపోర్టెడ్ పార్ట్, ఈ పార్ట్ని రిపోర్టెడ్ పార్ట్ అంటాం కదా, అది ఇండైరెక్ట్లోకి వచ్చినప్పుడు టెన్స్లో మార్పు ఉండదు. అంటే ఈ టెన్స్ అదే వస్తుంది. ఇక్కడ సింపుల్ ప్రజెంట్ ఉందనుకోండి, ఇక్కడ కూడా సింపుల్ ప్రజెంటే వస్తుంది. ఇక్కడ సింపుల్ పాస్ట్ ఉందనుకోండి, ఇక్కడ కూడా సింపుల్ పాస్ట్ వస్తుంది. ఇక్కడ ప్రజెంట్ కంటిన్యూస్ ఉందనుకో, ఇక్కడ కూడా ప్రజెంట్ కంటిన్యూస్ వస్తుంది. ఎప్పుడు ఇది సేస్ అని, సే లేదా సేస్ అని ఉంటే ఈ ప్లేస్లో అది లేదు. మరి ఏముంది? విల్ సే అని ఉంది. ఏముంది సార్? విల్ సే అని ఉంది. అంటే ఏంటి సార్? ఇది ఫ్యూచర్లో ఉంది. ఓకే రైట్. మరి ఫ్యూచర్లో ఉంటే ఏంది? అంతే సేమ్ అదే, నో చేంజ్. మళ్ళీ కూడా చేంజ్ ఉండదు. సింపుల్ ప్రజెంట్ ఉంటే సింపుల్ ప్రజెంట్ వస్తుంది, ప్రజెంట్ కంటిన్యూస్ అంటే ప్రజెంట్ కంటిన్యూస్ వస్తుంది. ఎక్కడ డైరెక్ట్ స్పీచ్లో ప్రజెంట్ కంటిన్యూస్ ఉందో, ఇండైరెక్ట్లో కూడా ప్రజెంట్ కంటిన్యూస్ వస్తుంది. ఇక్కడ ఫ్యూచర్ సింపుల్ ఫ్యూచర్ ఉందో, ఇక్కడ కూడా సింపుల్ ఫ్యూచర్ వస్తుంది. నో చేంజ్. ఏ టెన్స్ ఉంటే ఆ టెన్స్ ఉంటుంది. ముందు ఏం చేయాలో తెలుసా? మనకు ముందు టెన్స్ కనిపెట్టాలి. ఇక్కడ భయంకరమైన మ్యాటర్ ఏందో తెలుసా? అందరికీ బాగా అర్థమయ్యేది ఏంటి సార్ అంటే ముందు టెన్స్ని కనిపెట్టాలా. ఇక్కడ ఏ టెన్స్ ఉందో అంటే మనకి టెన్స్ కనిపెట్టాలంటే ఏం చేయాలి? ముందు టెన్స్ రావాలి. స్పీచ్ రావాలంటే 100% టెన్స్ వస్తేనే స్పీచ్ వస్తుంది, లేకపోతే రాదు. వాయిస్ రావాలంటే స్పీచ్ వస్తేనే, టెన్స్ వస్తేనే వాయిస్ వస్తుంది. టెన్స్ వస్తేనే క్వశ్చన్ ట్యాగ్స్ వస్తుంది. టెన్స్ వస్తేనే కండిషనల్ టెన్స్ వస్తుంది, అంటే క్లాజెస్ వస్తాయి. టెన్స్ వస్తేనే గ్రామర్లో మార్కులు వస్తాయి, లేకపోతే రావు. క్వశ్చనే లేదు, డౌటే లేదు. అందుకే ముందు ఈ వీడియోస్ మనకు అర్థం కావాలంటే ముందు టెన్స్ వీడియోస్ చూడండి ఒకసారి. టెన్స్ నేర్చుకోండి. ఇప్పటికి కాదు, మీ పిల్లలకు, వాళ్ళ పిల్లలకు ఎప్పటికైనా టెన్స్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ అని చెప్తున్నా. సో ఇప్పుడు ఎందుకు సార్ అంటే ఇది చూడండి, ఇక్కడే ఉంది ఎగ్జాంపుల్. ఇక్కడ సింపుల్ ప్రజెంట్, ఇక్కడ ప్రజెంట్లో ఉంటే ఈ టెన్స్లో మార్పు ఉండదంటారు. ముందు ఇది ఏ టెన్సో తెలిస్తే అక్కడ నాకు మార్పు ఉందా లేదా అని కనిపెట్టవచ్చు. నాకు అది తెలియదు అనుకోండి, ఏం తెలుస్తుంది? తెలియదు. అందుకే మీరు టెన్స్ నేర్చుకోండి. రైట్. సో ఫైనల్గా ఏం చెప్తున్నారు సార్ అంటే ఇది గిన పాస్ట్ ఉండదనుకోండి, రిపోర్టింగ్ వర్బ్ పాస్ట్లో ఉంటే అప్పుడు ఇక్కడ ఉన్న టెన్సు ఇండైరెక్ట్లీకి వచ్చేసరికి మారుతుంది. ఎట్లా మాట్లాడుతుంది తెలుసా? ఇక్కడ కనుక సింపుల్ ప్రజెంట్ ఉందనుకో, డైరెక్ట్ స్పీచ్లో సింపుల్ ప్రజెంట్ ఉందనుకోండి, ఇండైరెక్ట్లో వచ్చేసరికి సింపుల్ పాస్ట్ గాను, ఈ ప్లేస్లో ప్రజెంట్ కంటిన్యూస్ ఉందనుకోండి, ఇక్కడికి వచ్చేసరికి పాస్ట్ కంటిన్యూస్ గాను, ఈ ప్లేస్లో ప్రజెంట్ పర్ఫెక్ట్ ఉందనుకోండి, ఇక్కడికి వచ్చేసరికి పాస్ట్ పర్ఫెక్ట్ గాను, ఈ ప్లేస్లో ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఉందనుకో, ఇక్కడికి వచ్చేసరికి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ గాను, ఈ ప్లేస్లో సింపుల్ పాస్ట్ ఉందనుకోండి, ఇక్కడికి వచ్చేసరికి పాస్ట్ పర్ఫెక్ట్ గాను, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్గా, పాస్ట్ పర్ఫెక్ట్ అదే పర్ఫెక్ట్గా, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్గానే ఉంటుంది. ఇవి చేంజ్. ఇవి బాగా అర్థమైన అనుకోండి, అసలు స్పీచ్ ఇలా క్లియర్ చేసేయచ్చు. హోప్ యూ అండర్స్టూడ్. ఇది మెయిన్ చేంజ్. దీని తర్వాత మళ్ళీ కొన్ని చేంజెస్ ఉంటాయి. రైట్. ఇది బేసిక్ పాయింట్. మళ్ళీ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. He says, I'm speaking English. ఓకేనా? నెక్స్ట్ చూడమ్మా. He said, I'm speaking English. Next. He will say, I'm speaking English. ఓకేనా? ఈ 3 సెంటెన్స్ చూడండి. ఫస్ట్, సెకండ్, థర్డ్. చూడండి, హి సేస్ అని ఉంది. ఇదొక పార్ట్ అని అంటాం. ఓకేనా? దీన్ని రిపోర్టింగ్ పార్ట్ అని, దీన్ని రిపోర్టెడ్ పార్ట్ అని అంటాం. అంతే, అది ఓకే. సో దీన్ని ఓకే. నెక్స్ట్, దీన్ని రిపోర్టింగ్ వర్బ్ అంటాం. ఏమంటాం? రిపోర్టింగ్ వర్బ్. సో అంతవరకు ఓకే అనుకుంటా. ఓకే రైట్. ఇది చూడమ్మా, ఇది రిపోర్టింగ్ పార్ట్, ఇది రిపోర్టెడ్ పార్ట్. దీన్ని ఏమంటాం? రిపోర్టింగ్ వర్బే అంటాం.
దీన్ని రిపోర్టింగ్ పార్ట్, దీన్ని రిపోర్టెడ్ పార్ట్. దీన్ని ఏమంటాం? మొత్తాన్ని రిపోర్టింగ్ వర్బ్ అంటాం. ఏమంటే ఇవన్నీ రిపోర్టింగ్ వర్బ్సే, ఇవన్నీ రిపోర్టెడ్ పార్ట్లే. ఓకే, అంతవరకు ఓకే. సేస్ అనేది చూడండి, వర్బ్ 1, వర్బ్ 2, వర్బ్ 3. సే, సెడ్ అండ్ సెడ్. ఇక్కడ సే లేయచ్చు, లేకపోతే సేస్ అనొచ్చు, ఈ రెండు ఒకటే. సేస్ లేదా సే. ఇప్పుడు చూడండి, ఇది సింపుల్ ప్రజెంట్లో ఉంది, అంటే ప్రజెంట్లో ఉంది. ఇది ప్రజెంట్లో ఉన్నప్పుడు, ఏంట్లో ఉన్నప్పుడు? ప్రజెంట్లో ఉన్నప్పుడు, అంటే ఇది ప్రజెంట్లో ఉంది ఆల్రెడీ. ఇక్కడ ఏ టెన్స్ ఉంటే, ఇక్కడ ప్రజెంట్ కంటిన్యూస్ ఉందనుకోండి, చూడండి ఇక్కడ ప్రజెంట్ కంటిన్యూస్ ఉందనుకోండి, ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఇక్కడ రాస్తున్నాను. ఇండైరెక్ట్ స్పీచ్లో కూడా ప్రజెంట్ కంటిన్యూసే రావాలా. ఓకేనా? టెన్స్లో మార్పు ఉండదు. అందుకే దాన్ని ఇఫ్ ద రిపోర్టింగ్ వర్బ్ ఇస్ ఇన్ ప్రజెంట్ టెన్స్ ద టెన్స్ ఆఫ్ ద రిపోర్టెడ్ పార్ట్ డజంట్ చేంజ్. ఎందుకు సార్ అంటే ఇది రిపోర్టింగ్ వర్బ్లో ఉంది, ఇక్కడ చేంజ్ కాదు. ఇక్కడ ఏ టెన్స్ ఉంటే ఇక్కడ కూడా అదే టెన్స్ వస్తుంది. నెక్స్ట్ హీ విల్ సే, సింపుల్ ఫ్యూచర్లో ఉంది, రిపోర్టింగ్ వర్బ్ ఫ్యూచర్లో ఉంది. ఇక్కడ ఏ టెన్స్ ఉంటే ఇక్కడ కూడా అదే, ఇక్కడ ఇది ఉంటే ఇక్కడ కూడా ఇదే రావాలి, ఇక్కడ కూడా ఇదే ఉంటే ఇదే రావాలి. బట్ ఇక్కడ చూడండి రిపోర్టింగ్ వర్బ్ పాస్ట్లో ఉంది, సెడ్ అనేది పాస్ట్, అప్పుడు మారుతుంది. ఎట్లా మారుతుంది అంటే ఇక్కడ అయినా సింపుల్ ప్రజెంట్ ఉందనుకో, ఇక్కడ సింపుల్ ప్రజెంట్ రాదు, సింపుల్ పాస్ట్ వస్తుంది. ఇక్కడ కనుక ప్రజెంట్ కంటిన్యూస్కో, ఇక్కడ ప్రజెంట్ కంటిన్యూస్ రాదు, పాస్ట్ కంటిన్యూస్ వస్తుంది. ఇక్కడ కనుక ప్రజెంట్ పర్ఫెక్ట్ ఉందనుకో, ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ రాదు, పాస్ట్ పర్ఫెక్ట్ వస్తుంది. ఇక్కడ కనుక ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఉందనుకో, ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ రాదు, పాస్ట్ పర్ఫెక్ట్ వస్తుంది. ఇక్కడ కనుక సింపుల్ పాస్ట్ ఉందనుకో, ఇక్కడ కూడా సింపుల్ పాస్ట్ రాదు, పాస్ట్ పర్ఫెక్ట్ వస్తుంది. పాస్ట్ పర్ఫెక్ట్ వస్తుంది. ఇక్కడ కనుక పాస్ట్ కంటిన్యూస్ ఉందనుకో, ఇక్కడ పాస్ట్ కంటిన్యూస్ రాదు, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వస్తుంది. ఇక్కడ కనుక పాస్ట్ పర్ఫెక్ట్ ఉందనుకో, ఇక్కడ కూడా పాస్ట్ పర్ఫెక్ట్ ఇది కూడా వస్తుంది. కాబట్టి దట్ ఈస్ ద వే యాక్చువల్లీ. అది మనం చూడాల్సింది. అది నేను ఇంతవరకు ఎక్స్ప్లెయిన్ చేసింది ఇది. మరి దీంతో పాటు కొన్ని మనకు మేజర్ చేంజెస్ ఉన్నాయి. ఎలాంటి సార్ అంటే డైరెక్ట్ స్పీచ్లో ఒకటి ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో ఎలా వాడుతుంది చూడండి అమ్మా. దిస్ ఇస్ డైరెక్ట్ స్పీచ్. నెక్స్ట్ ఇండైరెక్ట్ స్పీచ్. దిస్ ఇస్ ఇండైరెక్ట్ స్పీచ్ అనుకుంటే డైరెక్ట్ స్పీచ్లో ఉన్న సే ఇక్కడ పోయేసరికి సేస్, సేనే అవుతుంది. ఇక్కడ అయినా సే ఉందనుకోండి సేస్, ఇక్కడ కూడా సేస్ అవుతుంది. ఇక్కడ సే టు ఉందనుకోండి, ఇక్కడ టెల్ అవుతుంది. ఇక్కడ సేస్ టు ఉందనుకోండి, ఇక్కడ టెల్స్ అవుతుంది. ఇక్కడ సెడ్ ఉందనుకోండి, ఇక్కడ కూడా సెడ్ అవుతుంది. ఇక్కడికి సెడ్ టు ఉందనుకోండి, ఇక్కడ చోల్డ్ అవుతుంది. ఇది మెయిన్. గాట్ ఇట్? డైరెక్ట్లో ఉన్న సేనే అవుతుంది. ఇక్కడ సేస్ ఉంటే సేస్ అవుతుంది. ఇక్కడ సే టు ఉంటే టెల్ అవుతుంది. ఇక్కడ సేస్ టు ఉంటే టెల్స్ అవుతుంది. ఇక్కడ సెడ్ ఉంటే అక్కడ కూడా సెడ్ అవుతుంది. ఇక్కడ సెట్ టు ఉండదు, అక్కడ కూడా సెట్ టు ఉండదు, అక్కడ టోల్డ్ అని ఉంటుంది. అందరికీ దీనికోసం వెయిట్ చేస్తుంటారు సెట్ టు టోల్డ్ అవుతుందని. దానికంటే ముందు ఇంకా చాలా ఉన్నాయి. ఓకేనా? ఇవి కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి, కావాలంటే నోట్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, క్లాస్ వినడం ఎంత ముఖ్యమో నోట్స్ కూడా మన దగ్గర ఉండడం అంతే ముఖ్యం. అంటే మెటీరియల్ ఉన్నా పర్లేదు. ఓకేనా? సో దీంతో పాటు ఇంకొక చేంజ్ చేస్తుంది, ఒక టేబుల్ ఉంది, ఒక చిన్న టేబుల్. క్యాన్ వి గో ఫర్ ద టేబుల్? ఆ టేబుల్ చూడండి. రైట్, ఆ టేబుల్తో పాటు ఈ టేబుల్ కూడా చాలా అవసరం. మరి ఈ టేబుల్ ఒకసారి చూద్దామా? చూడండి, ఇక్కడ డైరెక్ట్ స్పీచ్లో ఎగో అని ఇచ్చింది అనుకోండి. వాట్ ఇస్ సే దట్? డైరెక్ట్ స్పీచ్లో ఎగో అని వస్తే ఇండైరెక్ట్ స్పీచ్లో బిఫోర్ అని రావాలి. చాలా అవసరం ఇది. ఎందుకు సార్ అంటే బిట్లో ఒక్కోసారి చిన్న పదం ఒకటి మిస్ చేస్తాడు, లేకపోతే చిన్న పదం యాడ్ చేస్తాడు. మిస్ చేసినా యాడ్ చేసినా మనకు కీన్గా ఉంటే ఈజీగా కనిపెట్టేయచ్చు. ఇలాంటివే మెయిన్. డైరెక్ట్ స్పీచ్లో ఎగో ఇచ్చింటాడు, ఇండైరెక్ట్ స్పీచ్లో కూడా మళ్ళీ ఎగోనే ఇచ్చింటాడు, 4 ఆప్షన్స్. సో అప్పుడు మనం మిస్ కాకూడదు. సో ఇలాంటి బిట్స్ నేను ఒకసారి మళ్ళీ ప్రాక్టీస్ చేపిస్తాను. చూడమ్మా, నెక్స్ట్ డైరెక్ట్ స్పీచ్లో హియర్ ఉండాలా? హియర్ ఉంటే ఉండాలి కాదు, హియర్ ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో దేర్ అని రావాలా. ఎగో ఏమవుతుంది? బిఫోర్ అవుతుంది. హియర్ ఏమవుతుంది? దేర్ అవుతుంది. ఇక్కడ ఈయన డైరెక్ట్ స్పీచ్లో నవ్వు, ఇండైరెక్ట్ స్పీచ్లో వచ్చేసరికి దెన్ అవుతుంది. వాట్ ఇస్ దిస్? ఇట్ బికమ్స్ దెన్. ఇక్కడ ఈయన హెన్స్ ఉందనుకోండి, ఇక్కడ దెన్స్ అవుతుంది. హెన్స్ బికమ్స్ దెన్స్. డైరెక్ట్ స్పీచ్లో జస్ట్ ఉందనుకోండి, ఇక్కడ వచ్చేసరికి ఇమ్మీడియట్లీ అంటారు. ఇక్కడికి దిస్ ఉంటే ఇక్కడ దట్ అవుతుంది. ఇక్కడ దీస్ ఉంటే ఇక్కడ దోస్ అవుతుంది. ఇక్కడ టుడే ఉంటే ఇక్కడ దట్ డే ఉంటుంది. గాట్ ఇట్? ఇవి చాలా ఇంపార్టెంట్. చూడండి, ఎగో బికమ్స్ బిఫోర్, హియర్ బికమ్స్ దేర్, నౌ బికమ్స్ దెన్,
hence becomes thence, just becomes immediately, this become that, this become those, today become that day. We go for the next bit please. చూడండి ఇది ఇంత పాటు ఇంకోటి టునైట్ ఉందనుకోండి, ఇప్పుడు టుడే ఏమైంది, దట్ డే అయింది, అప్పుడు టునైట్ ఏమవుతుంది, దట్ నైట్ అవుతుంది. టునైట్ బికమ్స్ దట్ నైట్. టుమారో ఉందనుకోండి, ద నెక్స్ట్ డే, లేకపోతే ద ఫాలోయింగ్ డే, లేకపోతే ద డే ఆఫ్టర్. టుమారో ఏమవుతుంది డైరెక్ట్ స్పీచ్లో, ఇది డైరెక్ట్ స్పీచ్ అనుకుంటే, ఇది ఇండైరెక్ట్ స్పీచ్ అనుకుంటే, చూడమ్మా టునైట్ ఏమవుతుంది సార్ అంటే, టునైట్ ఏమవుతుంది, టునైట్ కాదు, టునైట్ ఏమవుతుంది అంటే దట్ నైట్ అవుతుంది. ఇక్కడ టుమారో ఉందనుకోండి, అక్కడ ద నెక్స్ట్ డే అవుతుంది. ఇక్కడ ఎస్టర్డే ఉందనుకోండి, ఇక్కడ ద ప్రీవియస్ డే అవుతుంది. ఇక్కడ ద ప్రీవియస్ డే అవుతుంది. ఇక్కడ ఈయన నెక్స్ట్ మంత్ ఉందనుకోండి, ఇక్కడ ద ఫాలోయింగ్ మంత్ అంటది. ఓకేనా. ఇక్కడ ద డే బిఫోర్ ఎస్టర్డే ఉంటే 2 days బిఫోర్ అంటది, లేకపోతే 2 days. ఇక్కడ డే ఆఫ్టర్ టుమారో ఉందనుకోండి, 2 days ఆఫ్టర్ అంట. దిస్ ఇస్ ద సింపుల్ బిట్. ఒకసారి చూద్దామా, లెట్ us see this. ఎగో ఏమైంది, బిఫోర్ అయింది. హియర్ ఏమైంది, దేర్ అయింది. నవ్ ఏమైంది, దెన్ అయింది. హెన్స్ ఏమైంది, దెన్స్ అయింది. జస్ట్ ఇమ్మీడియట్లీ దిస్ దట్, దీస్ దోస్, టుడే దట్ డే, టునైట్ దట్ నైట్, that tonight that night, tomorrow the next day, yesterday the previous day, and the next month the following month, the day before yesterday, the day before, I mean the 2 days before, day after tomorrow, after 2 days, లేకపోతే 2 days after. దిస్ ఇస్ ద, ఇది రావాలా. 2 tables, మనం 3 tables చెప్పాం ఇప్పుడు. సేస్ అవుతుంది, సేస్ అవుతుంది, సేస్ అవుతుంది, సెట్ టు టెల్ అవుతుంది, సెట్ టు టోల్డ్ అవుతుంది, సెట్ టు సెడ్ ఉంటుంది అని చెప్పాం. దాని తర్వాత ప్రెజెంట్ కంటిన్యూస్ పాస్ట్ కంటిన్యూస్ అవుతుంది, సింపుల్ ప్రెజెంట్ పాస్ట్, సింపుల్ పాస్ట్ అవుతుంది, ప్రెజెంట్ పర్ఫెక్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అవుతుంది. ఎప్పుడు రిపోర్టింగ్ వర్బ్ పాస్ట్లో ఉంటాయి. ఈ 3 tables చాలా ఇంపార్టెంట్. ఓకేనా, గో ఫర్ దిస్.